హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్కి మీకు స్వాగతం సుస్వాగతం. అండ్ చాలా మంది సీజన్ 3 అండ్ సీజన్ 4 మాంగా కూడా స్టార్ట్ చేసేయమంటారు ఎక్స్ప్లెనేషన్లో. అందరూ ఇలా ఎందుకు అంటున్నారంటే చాలా మంది చాలా అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఈ సీజన్ 2ని స్టార్ట్ చేసేసారు. సో అందుకోసమనే వాళ్ళు కొంతమంది వీడియోస్ చూసేసిన వాళ్ళు ఇవి బోరింగ్ ఫీల్ అనొచ్చు. బట్ మీకు ఒక విషయం క్లారిటీగా చెప్పాలంటే అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఈ స్టోరీని అనేది పైన మెయిన్ స్టోరీని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్లో ఖచ్చితంగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ని మేము ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్గా ఇస్తూనే వచ్చాము సీజన్ 1 నుంచి కూడా. సో అందుకనే మన వీడియోస్ రన్ టైం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మీరు గమనించాలి. సో అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చూసిండే వాళ్ళు ఈ వీడియోస్ని ఇగ్నోర్ చేసినా పర్లేదు. బట్ అదర్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చూడని వాళ్ళ కోసమే ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ స్టార్ట్ చేశాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ మైక్రో డీటెయిల్ని మీకోసం ఈ వీడియోస్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. సో డెఫినెట్లీ ఈ సీజన్ 2ని కొంచెం త్వరగా అయితే కంప్లీట్ చేసేసి సీజన్ 3 నుంచి స్టార్ట్ చేస్తాము. సో డెఫినెట్లీ ప్లీజ్ వెయిట్ చేయండి అందరూ. ఇంకా లేట్ అండ్ లేకోకుండా ఈ వీడియో అనేది ఇప్పుడే మొదలు పెడదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన టచ్ బాను వచ్చి మన బుక్ చెప్తుంది అనమాట. లాస్ట్ టెస్ట్లో ఎవరు విన్ అయ్యారంటే నాకు తెలుసు, అది క్లాస్ 1Dనే కదా అని చెప్తాడు. దానికి తను కూడా మీకెలా తెలుస్తారనడంతో నాకు ముందే తెలుసు. సో ఖచ్చితంగా ఈ ప్లాన్ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అండ్ నెక్స్ట్ నువ్వు ఏం చేయబోతున్నావు అయినా కోజీ అని ఆలోచిస్తాడు. అండ్ దీనికి ప్యారలల్గా సీన్ అనేది ఆ క్రూజ్ షిప్లోకి షిఫ్ట్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ టెస్ట్ అనేది అయిపోయింది. సో ఇంకా టెస్ట్ లేవులే అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరు చిల్ అవుతూ ఉంటారు. అప్పుడే మన ఈకే గాడు అండ్ ఏమో వచ్చి మాట్లాడుకుంటారు. ఇది కదరా సమ్మర్ వెకేషన్ అంటే, ఇది వదిలేసి మనం ఏ రోజులు ఆ అడవిలో పడి తిరిగాం కదరా అనుకొని బాధపడుతూ ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మన అయానా కోజీ మాత్రం తన రూమ్లో బుక్ చదువుకుంటూ కూర్చుంటాడు. సో ఇంకా టైం ఏంది, ఎక్కువసేపు రూమ్లో ఉండకూడదు అని చెప్పి మనోడు బయటికి వెళ్తాడు. సో మనోడు ఇలా బయటికి వెళ్ళి అందరినీ గమనిస్తూ ఉంటాడు అనమాట. సో ప్రతి ఒక్కరు చిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మన పానకంలో పుడకైన కుషిడా పాప వెళ్ళి హొరికితను మాట్లాడిద్దాం అనుకుంటుంది. సో మన హొరికిత యాజ్ యూజువల్గా తను అవాయిడ్ చేస్తుంది. అండ్ అంతలోనే మన అయానా కోజీ దగ్గరికి హినాటా వస్తాడనమాట. అప్పుడు హినాటా మన అయానా కోజీని అడుగుతాడు, నేను నా గర్ల్ ఫ్రెండ్ కర్జువా డిన్నర్ డేట్ కోసం అని వెళ్తూ ఉన్నాము. సో నువ్వు కూడా రావచ్చు కదా అయానా కోజీ అని హినాటా అనడంతో వెంటనే మన అయానా కోజీ కూడా లేదు, నాకు పని ఉంది, మీరు వెళ్ళండి అంటాడు. అండ్ ఇంతలోనే కర్జువా అక్కడికి వచ్చి మన హినాటాని తీసుకొని వెళ్దాం అంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన హినాటా అయానా కోజీ రాడంట అనడంతో నేను అయానా కోజీ గురించి మర్చిపోయాను, సర్లే తను రాకుంటే ఏమి మనం వెళ్దామని చెప్పి హినాటాని తీసుకొని మన కర్జువా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వీళ్ళందరూ వెళ్ళకపోయి ఈ గ్యాప్ లో వెంటనే మన స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి తన మెయిల్కి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కో మెయిల్ అండ్ ఒక్కొక్క టైమింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇప్పటి నుంచి మీకు సెకండ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క మెయిల్ పంపించాము. దాన్ని బట్టి మీకు కొన్ని రూమ్స్ అనేవి అసైన్ చేసాము. సో మీకు ఇచ్చిన టైం లోపల మీరు ఆ రూమ్స్లోకి వెళ్తే మీకు నెక్స్ట్ టెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్పడంతో వెంటనే మన అయానా కోజీకి 504 అనే రూమ్ ఇవ్వడంతో మనోడు లోపలికి అయితే వెళ్తాడు. అండ్ అక్కడే మన అయానా కోజీతో పాటు తన క్లాస్మేట్స్ అయిన యుకిమురో అండ్ సటమురో కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళిద్దరూ అనుకుంటారు, ఇప్పుడు మన క్లాస్ 1D వాళ్ళు ముగ్గురు ఉన్నారా, సరే చెప్పండి సార్ అని చెప్పడంతో అప్పుడు క్లాస్ 1A టీచరు వీళ్ళకి అజైన్ అయింటాడు. సో తను చెప్తానమాట, లేదు మీ క్లాస్ నుంచి ఇంకొక స్టూడెంట్ రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేద్దామని. ఈ గ్యాప్లో అక్కడ కర్జువా అయితే వస్తుంది. లిటరలీ కర్జువా వీళ్ళ ముగ్గురిని చూసి షెట్ నేను ఇట్లాంటి స్టూడెంట్స్తో పాటు పని చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే ఆ టీచర్ చెప్తారనమాట, నువ్వు వచ్చిండేదే లేటు, త్వరగా వచ్చి కూర్చుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతాను అంటాడు. సో వెంటనే తను వచ్చి మన అయానా కోజీ పక్కన కూర్చొని తన మనసులో అనుకుంటూ ఉంటుంది, షెట్ నా జీవితంలో ఇంత దరిద్రంగా నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు, అసలు నేను వీళ్ళతో కలిసి పని చేయగలనా అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ అది గమనించిన మన అయానా కోజీ సో తను కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నట్లుంది మాతో కలిసి పని చేయడానికి అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ అంతలోనే వాళ్ళ క్లాస్ టీచర్ చెప్తారనమాట, క్లాస్ 1A టీచర్ వాళ్ళకి ఆ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్టూడెంట్స్ ఈ టెస్ట్ అనేది మీ క్లాస్మేట్స్తోనే మీతోనే పోటీ జరుగుతుంది అనమాట. సో ప్రతి క్లాస్లోనూ స్టూడెంట్స్ అనేటివి 8 గ్రూప్స్గా డివైడ్ చేస్తాము. సో ప్రతి గ్రూప్లోనూ 14 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఆ 14 మంది స్టూడెంట్స్లో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అండ్ మీ డి సెక్షన్ స్టూడెంట్స్ కూడా ఉంటారనమాట. అండ్ ఈ గ్రూప్స్ నేమ్స్ కూడా మన సోలార్ సిస్టంలో ఉండే 8 ప్లానెట్స్కి డినోటెడ్గా పెట్టాము. సో మీ గ్రూప్ వచ్చి మార్స్ గ్రూప్ అనమాట. సో ఇలా ప్రతి ఒక్క గ్రూప్కి ఒక సోలార్ ప్లానెట్ నేమ్ అనేది ఉంటుంది. సో ఆ విషయం మర్చిపోకండి. అండ్ మీ మాస్ గ్రూప్లో 4 క్లాస్ డి స్టూడెంట్స్ ఉంటారు అండ్ 4 క్లాస్ సి స్టూడెంట్స్ ఉంటారు అండ్ 3 క్లాస్ ఏ అండ్ 3 క్లాస్ బి స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో టోటల్గా 14 మెంబర్స్ అనమాట. సో ఇలాగే ప్రతి ఒక్క గ్రూప్లోనూ 14 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇన్నాళ్ళు టెస్ట్లు అనేటివి క్లాసెస్ వర్సెస్ క్లాసెస్ జరుగుతుండే, బట్ ఈసారి మాత్రం స్టూడెంట్స్ వర్సెస్ స్టూడెంట్స్. సో మీ స్టూడెంట్స్ అందరూ యూనిటీగా ఉండి మీ గ్రూప్ని గెలిపించుకుంటారు, లేదంటే డివైడెడ్ అయ్యి మీ క్లాస్ని గెలిపించుకుంటారు, అది మీ చేతిలోనే ఉంటుంది. సో ఈ 8 గ్రూప్స్లోనూ సరే ఒక విఐపీని అయితే మేము సెలెక్ట్ చేసుకుంటాం. ప్రతి గ్రూప్లోనూ 14 స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ 14 స్టూడెంట్స్లో మేము ఒక పర్సన్ అయితే విఐపీగా సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఆ విఐపీని ఎవరు
ఎవరు అనేది చెప్పి మేము బయటికి అయితే అనౌన్స్ చేయము అండ్ వాళ్ళు కూడా బయటకు అనౌన్స్ చేయరు. ఆ విఐపి సెలెక్షన్ అనేది టుమారో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో టుమారో ఈవినింగ్ 7 o'clockకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఎవరికైతే నోటిఫికేషన్ రాదో సో వాళ్ళైతే క్లాస్ లీడర్ కాదనమాట. అంతేకాకుండా మీకు ప్రతిరోజు 2 times సెషన్స్ అనేటివి మేము ఇస్తామన్నమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ప్రతి సెషన్లోనూ మీకు 30 minutes టైం అనేది ఉంటుంది. సో ఆ టైంలో మీ గ్రూప్ వాళ్ళంతా డిస్కస్ చేసుకొని మీ క్లాస్ లీడర్ ఆ విఐపిని కనుక్కొని ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత మీరు స్కూల్ మేనేజ్మెంట్కి అయితే ఆ విఐపి గురించి మెయిల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ విధంలోనే మీకు 4 కేసెస్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్క కేసులోనూ మీకు ఏ విధంగా పాయింట్స్ అనేవి వస్తాయో నేను మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ముందుగా కేస్ 1 అనమాట. ఈ కేస్ 1లో మీ క్లాస్మేట్లో ఎవరైనా సరే విఐపి అయితే తన రివ్యూలో వచ్చి మీరు చేయకూడదు. అండ్ మీరు కాకుండా మిగిలిన క్లాస్ స్టూడెంట్స్ ఎవరో ఒకరు ఆ విఐపిని రివీల్ చేశారంటే మొత్తం మీ క్లాస్ అందరికీ ఈ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరికి 5 lakh పర్సనల్ పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఆ క్లాస్ లీడర్కి వచ్చి విఐపి పర్సన్కి 10 lakh పర్సనల్ పాయింట్స్ వస్తాయి. అది విని మన వాళ్ళంతా అయితే ఇది చాలా మంచి ప్రాసెసే కదా, ప్రతి ఒక్కరికి 5 lakh పర్సనల్ పాయింట్స్ అంటే చాలా మంచి అవకాశమే కదా, ప్రతి ఒక్కరు కేసు 1 సెలెక్ట్ చేసుకుంటారు అని అడగడంతో వెంటనే దానికి ఆ టీచర్ చెప్తామట మిగిలిన 3 కేసులు కూడా వినండి, ఆ తర్వాత డిసైడ్ చేసుకోండి అంటాడు. ఇంకా కేసు 2 విషయానికి వస్తే ఈ కేసు 2లో మీ క్లాస్మేట్స్లో ఎవరైనా విఐపి ఉంటే మీ క్లాస్మేట్స్ తప్పనేసి వేరే క్లాస్మేట్స్ విఐపిని రాంగ్గా కానీ అనౌన్స్ చేశారంటే దానికి ఆ విఐపికి మాత్రమే 5 lakh పర్సనల్ పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ఈ కేసు 2 ఉద్దేశం వచ్చి విఐపి తన యొక్క కేస్ రివీల్ని విఐపి రివీల్ని ఎవరికి రివీల్ చేయకూడదు అని చెప్పి ఈ కేసు 2 అనేది ఉద్దేశము. అది విని మన ఆయన కోజీ ఆలోచిస్తామట, ఓకే ఈ కేసు 2 వల్ల విఐపికి మాత్రమే అడ్వాంటేజ్. సో ఈ కేసు 2 అనేది జస్ట్ విఐపికి మాత్రమే అడ్వాంటేజ్ ఉందంటే వేరే అదర్ క్లాస్ లీడర్స్ ఎవరైనా విఐపిగా అయ్యారంటే సో వాళ్ళు వాళ్ళ యొక్క ఐడెంటిటీని రివీల్ చేసుకోరు అని చెప్పి మన ఆయన కోజీ ఆలోచిస్తాడు. అండ్ నెక్స్ట్ కేసు 3 అనమాట. ఈ కేసు 3లో విఐపి ఎవరు అని చెప్పి తన క్లాస్మేట్స్ కాకుండా అదర్ ఏ క్లాస్మేట్ అయినా సరే అనౌన్స్ చేశారంటే దెబ్బకి వాళ్ళ క్లాస్ మొత్తానికి 50 క్లాస్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఆ స్టూడెంట్కి 5 lakh పర్సనల్ పాయింట్స్ అనేవి వస్తాయి. అండ్ అంతటితో ఆ టెస్ట్ అనేది ఆ గ్రూప్కి అక్కడే ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఫైనల్లీ కేసు 4 అనమాట. అండ్ ఈ కేసు 4లో విఐపి ఎవరు అనేది తప్పుగా వేరే క్లాస్మేట్స్ ఎవరైనా స్కూల్కి మెయిల్ చేశారంటే దానికి విఐపికి 5 lakh పర్సనల్ పాయింట్స్ వస్తాయి. అండ్ విఐపి క్లాస్మేట్స్ మొత్తానికి కూడా 50 క్లాస్ పాయింట్స్ అనేవి వస్తాయి. సో దీనివల్ల టెస్ట్ అనేది కూడా ఎండ్ అయిపోతుంది అని చెప్పి ఆ టీచర్ చెప్తాడు. అంతేకాకుండా ఆ టీచర్ చెప్తామట మీరు ఏ కేసుని ఎన్నుకుంటారో అది మీకే వదిలేస్తున్నాము అని చెప్తారు. సో ఆ మీటింగ్ అనేది అయిపోవడంతో అందరూ బయటకు వస్తారు. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ 8 o'clock కావడం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే మన ఆయన కోజీ ఇంకా హురికిత కూడా వాళ్ళ మొబైల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో 8 అవ్వడంతో వాళ్ళిద్దరికి నోటిఫికేషన్ అనేది రాదు. సో దాంతో వాళ్ళిద్దరూ క్లాస్ లీడర్స్ కాదని చెప్పి మన ఆయన కోజీ మాట్లాడతాడనమాట. అప్పుడే హురికిత అంటుందన్నమాట అండ్ ఈ 4 waysలో మనకి కేసు 1 అండ్ కేసు 4 వల్ల మన క్లాస్కి అడ్వాంటేజ్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ ప్రతి క్లాస్కి అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి హురికిత అనడంతో అప్పుడు ఆయన కోజీ చెప్తానమాట అవును నువ్వు చెప్పినది కూడా కరెక్టే, బట్ కేసు 2 అండ్ కేసు 3 వల్ల విఐపికి అండ్ విఐపి క్లాస్మేట్స్కి చాలా ఉపయోగం అనమాట. ఇన్ఫ్యాక్ట్ కేసు 3 వల్ల మన క్లాస్కి అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ మన క్లాస్లో ఎవరైనా లీడర్ అయితే అని చెప్పి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటే ఈ గ్యాప్లోనే మన అప్పుడే రివ్యూగడ హాయ్ సుజునే డార్లింగ్ అని చెప్పి వెంటనే వచ్చి హురికితతో మాట్లాడుతూ ఉంటాడు. బట్ హురికిత వాడికి రిప్లై ఇవ్వదు అనమాట. అప్పుడే మన రివ్యూగడ చెప్తామట లాస్ట్ టైం నువ్వు నా ప్లాన్ అయితే ఓటమి పాలు చేసావు, లిటరలీ నేనైతే నీ మైండ్ సెట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, బట్ దిస్ టైం ఈ పోటీలో మేమే గెలుస్తామని చెప్పి హురికిత కంటాడు. బట్ హురికిత మాత్రం ఏదైనా చేసుకో నువ్వే గెలుచుకో, నాకు దాని గురించి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడంతో వెంటనే మనోడు మాత్రం ఉండు హురికిత ఎక్కడికి వెళ్తావని చెప్పి వెంటనే హురికిత ఫొటోస్ అయితే తన ఫోన్లో తీసుకుంటూ ఉంటాడు. వెంటనే హురికిత మర్యాదగా నువ్వు నా ఫొటోస్ డిలీట్ చేసే లేదంటే నేను నీతో గొడవ పడాల్సి ఉంటుంది అని చెప్పడంతో వెంటనే రివ్యూ గారు చెప్తామంట లాస్ట్ టైం నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ యుబుక్కునే కొట్టలేకపోయావు, ఇప్పుడు నువ్వు నన్ను కొడదాం అనుకుంటున్నావా అని చెప్పడంతో అప్పుడే హురికిత అంటుంది అనమాట లాస్ట్ టైం నాకు బాగాలేదు కాబట్టి ఇబుకి బతికిపోయింది, దమ్ముంటే ఇప్పుడు రమ్మను అని చెప్పడంతో వెంటనే ఇబుకి కూడా రావే చూసుకుందాం అన్నట్లు బస్తీ మీద సవాలంటుంది. బట్ ఈ గ్యాప్లో రివ్యూ గారు చెప్తామంట ఓయ్ గొడవ పడ్డం ఆపండి, ఇప్పుడు మీరు గొడవ పడితే 2 టీమ్స్కి క్లాస్ పాయింట్స్ అనేవి పోతాయి, సో మర్యాదగా కూర్చోండి అని చెప్పడంతో వెంటనే హురికిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. నీ మాట ఎవడింటాడు పోరా అని. అండ్ దానికి వెంటనే మన రివ్యూ గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇలా వీళ్ళందరూ డిస్కస్ అయిపోయిన తర్వాత మన ఆయన కోచి తన గ్రూప్లోకి వెళ్తాడు అనమాట, మార్క్స్ గ్రూప్లోకి. అక్కడ 4 క్లాస్ డి అండ్ క్లాస్ సి స్టూడెంట్స్ అండ్ ముగ్గురు క్లాస్ ఏ క్లాస్ బి స్టూడెంట్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళ పేర్లు అనేది ఒకసారి ప్రొనౌన్స్ చేస్తాను, మీరు కూడా పేర్లు అనేవి గుర్తుపెట్టుకోండి, సెకండ్ టైం విన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. క్లాస్ 1 నుంచి మచ్చడ టకేమోరు టకేమోటు ఇలా వీళ్ళ
ముగ్గురు అండ్ క్లాస్ 1D నుంచి మన అయానా కోజి, కరుజువా, ఇకిమూరు అండ్ సటమోరు అనమాట వీళ్ళ నలుగురు. అండ్ క్లాస్ 1B నుంచి ఇచ్చినోజే ఇంకా బీపు, హమగూచి ఉంటారు. అండ్ అలాగే 1C నుంచి నానామి, యమషీటా, మనాబే అండ్ ఫైనలీ ఇబుకి ఉంటుంది. సో వీళ్ళ 14 మంది ఆ రూమ్ లో కూర్చున్నా సరే ఒకరితో ఒకరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. సో ఇంకా ఫస్ట్ లీడ్ తీసుకుందామని చెప్పి మన ఇచ్చినోజేనే గైస్ 4 కేసెస్ ఉన్నాయి కదా, మనం అందరూ కేసు 1ని సెలెక్ట్ చేసుకుందాము. సో మనలో ఎవరు విఐపీనో చెప్పండి. సో మీ క్లాస్మేట్స్ కాకుండా వేరే క్లాస్మేట్స్ అనౌన్స్ చేస్తారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి 5 lakh పర్సనల్ పాయింట్స్ వస్తాయి. సో దీనివల్ల మీకే యూజ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరితోనూ అనడంతో వెంటనే క్లాస్ ఏ స్టూడెంట్ ఒకరు లేచి, సో ఇట్లాంటి కేసులు అన్నీ మాకు అవసరం లేదు, మా క్లాస్ లీడర్ మాకు ఒకటే చెప్పాడు. సో ఈ టెస్ట్ జరిగే ప్రతి ఒక్క రోజు మేము సైలెంట్ గానే ఉంటాము, మాకు లీడర్తో అవసరం లేదు, పాయింట్స్ వైజ్ మేము ముందర ఉన్నాం. సో ఈ పోటీల్లో మీరు గెలిచినా సరే మా దరిదాపులు లెగ్గురు రాలేరు. సో మా లీడర్ చెప్పాడు మీరు ఎట్లాంటి కారణాలు చెప్పినా సరే మేము మీతో కలిసామని చెప్పి 1 hour అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో టైం ఎండ్ అవ్వడంతో వెంటనే అందరూ కూడా డిస్పర్స్ అయిపోతాడు. అప్పుడే మన అయానా కోజి అనుకుంటాడు అనమాట. సో ప్రతి ఒక్కడు వాడి క్లాస్ గెలవడం కోసం ప్లాన్స్ అనేవి ఆల్రెడీ సిద్ధం చేసుకున్నారు అని చెప్పి మన అయానా కోజి అనుకుంటాడు. అండ్ మన అయానా కోజి కూడా మన క్లాస్ గెలవడానికి నేను ఏదో ఒక మార్గం ఆలోచించాలి అనుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన కర్జువా దగ్గరికి ముగ్గురు క్లాస్ C స్టూడెంట్స్ అనే వాళ్ళు వచ్చి వెంటనే తన ఫ్రెండ్ని ఎందుకు కొట్టారు అని చెప్పి అడుగుతారు. సో దానికి కర్జువా నేను ఎవరితోనూ గొడవ పడలేదు, మీరు ఎవరు తప్పుగా ఊహించుకొని నా తాకు వచ్చారు, నా పేరు కర్జువా అనడంతో అవును మా క్లాస్మేట్ రియూకాని నువ్వు డ్యామేజ్ చేసావు అనడంతో రియూకా ఎవరో నాకు తెలియదు అని చెప్పి మన కర్జువా అంటుంది. అప్పుడే వాళ్ళు రియూకా గురించి చెప్పడంతో ఓ నాకు అమ్మాయి తెలియదు అని చెప్పి రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో దానికి వెంటనే క్లాస్ C స్టూడెంట్స్ సరేలే మేము నీ ఫోటో తీసుకొని తనకు చూపిస్తాము, నువ్వు కాదంటే మేము నిన్ను వదిలేస్తాము అనడంతో వెంటనే ఫోటో తీసిన వెంటనే మన కర్జువా కోపంతో ఫోటో ఇంటికి తీస్తావు అని చెప్పి ఆ సెల్ అనేది కొడుతుంది. సో వెంటనే ననామి ఆ ఫోన్ తీసుకొని ఈ ఫోన్ కాస్ట్ ఎంతో నీకు తెలుసా, దీనివల్ల మాకు ఎన్ని పాయింట్స్ అనేవి వేస్ట్ అవుతాయి, నువ్వు ఎందుకని ఇలా పగలగొడుతున్నావు అనడంతో నాకు ఫొటోస్ నచ్చవు అని చెప్పి మన కర్జువా అనడంతో వెంటనే ఆ క్లాస్ 1C స్టూడెంట్స్ ముగ్గురు మన కర్జువాని బుల్లీ చేస్తూ ఉంటారు అనమాట. కమాన్ నీకు ఇంత వయసు వచ్చినా సరే ఫొటోస్ తీయడం ఇష్టం లేదా అని చెప్పి తన ఫేస్ అనేటివి రిమూవ్ చేసుకుంటూ బలవంతంగా ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే అక్కడికి మచ్చడా వచ్చి వాళ్ళతో గొడవ అనేది పెట్టుకుంటారు అనమాట. ఎందుకని మీరు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో దానికి వెంటనే మన మనాబి చెప్తుంది అనమాట, వచ్చాడండి క్లాస్ 1A స్టూడెంట్, నువ్వు వచ్చి అమ్మాయిని కాపాడుతావా అనడంతో దానికి మన మచ్చడా గారు చెప్తాడనమాట, నేను ఆ అమ్మాయిని కాపాడవచ్చు బట్ మీ మీద టీచర్కి అయితే కంప్లైంట్ ఇస్తాను అనడంతో వెంటనే దానికి మనాబు సరేలే రండి ఈసారి ఈ కర్జువా బతికిపోయింది బట్ నెక్స్ట్ టైం నుంచి దీన్ని ఖచ్చితంగా టార్చర్ చూపించాలి అనడంతో వెంటనే మన కర్జువా మచ్చడా థ్యాంక్స్ చెప్తుంది అనమాట. సో వెంటనే మచ్చడా కూడా సరేలే ఏం పర్లేదు నువ్వు జాగ్రత్త అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళందరూ క్లాస్ 2 సెకండ్ డిస్కషన్స్ కి అదే రూమ్ లోకి అయితే వెళ్తారు. బట్ ఈసారి ఇచ్చినోజే సర్లే మనము పాయింట్స్ గురించి కాకుండా ఈ 3 days మనం ఫ్రెండ్స్ కాబట్టి సో మన గురించి పర్సనల్ గా ఏమన్నా మాట్లాడుకుందామా అనడంతో దానికి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు బట్ కొంతమంది యాజ్ యూజువల్ గా రిజెక్ట్ చేస్తారు. సో ఇలా వీళ్ళు సెకండ్ డిస్కషన్ కూడా ఈ రోజు అయిపోతుంది అండ్ డే 1 కూడా ఈ రోజు కంప్లీట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు వాళ్ళ రూమ్స్ కి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన కర్జువా అని చూపిస్తారు. తను వాష్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటుంది బట్ సడన్ గా తను ఎందుకో బాధపడుతూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడతో ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.